కోటీశ్వర్ల సంబంధం వచ్చేసింది అని అంటూ మనోజ్ కుళ్ళుకుంటూ ఉంటాడు. తరువాత శృతిని చూడాలని సురేంద్రకి తెలియకుండా శృతి తల్లి అయితే ప్రభావతి ఇంటికి వస్తుంది. ముందు ప్రభావతి ఇల్లుని చూస్తుంది. ప్రభావతి ఇంటిని చూసి తను షాక్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇంట్లోన నా కూతురు ఉంటుంది, తను ఎలా ఉంటుందో ఏంటో, ఇంత చిన్న గదిలో ఎలా అడ్జస్ట్ అవుతుందో అని అనుకుంటూ ఉండగా ప్రభావతి శృతి తల్లిని చూసి రండి వదిన రండి అని పిలుస్తుంది. అప్పుడే ఇక శృతి, అమ్మ శృతి, మీ అమ్మగారు వచ్చారు, రామ్మ బయటికి అని అంటూ ఉంటుంది శృతిని. అప్పుడే శృతి అయితే వస్తుంది. ఇక ప్రభావతి అయితే శృతిని మీ అమ్మ వచ్చారమ్మా మాట్లాడు అని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. ఎలా ఉన్నావే అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నానమ్మా, అయినా ఇంట్లో నువ్వు ఎలా అడ్జస్ట్ అవుతున్నావో ఇంత చిన్న ఇంట్లో అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. శృతి అయితే నాకేమీ ఇరుకని అనిపించడం లేదమ్మా, ఇంట్లో చాలామంది చాలా సరదాగా ఉంటున్నారు, నేను ఆనందంగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది శృతి. అవును వదిన, తనని నా కూతుర్లాగే చూసుకుంటున్నాను, తను అన్న మా పెద్ద కోడలు అంటే నాకు చాలా ఇష్టం. ఇక చిన్న కోడలు అంటావా, అది పూలు అమ్ముకునేది, నువ్వే చూసావుగా పోలీస్ స్టేషన్లో అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే మీనా అది విని చాలా బాధపడుతూ ఉంటుంది. తరువాత ఇక శృతికి ఇక నగలు ఇచ్చి వెళ్ళిపోతుంది శృతి తల్లి అయితే. ఇక ఆ నగలు చూసి ఇవో 2-3 లక్షలు ఉంటాయేమో అని అంటూ ఉంటుంది ప్రభావతి. 2-3 లక్షలు ఏంటత్తయ్య, నా మొత్తం ఈ నగలన్నీ 25 లక్షలు అని చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక ప్రభావతి చేతిలోనే ఆ నగలు పెట్టి మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి అని శృతి అయితే చెప్పి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక చాలా ప్రభావతి షాక్ అయిపోతూ ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి ఆ నగలు చూపించి, చూసావా తన నగలన్నీ కూడా వాళ్ళమ్మ తీసుకువచ్చి శృతికి ఇచ్చింది. అవును, పెళ్ళే ఇన్ని రోజులైంది, మీ నాన్న ఏ రోజు నగలు తీసుకోమని నీకు ఒక్క వస్తువు కూడా పంపలేదేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య మీకు ముందే చెప్పాను, మా నాన్నగారికి నేను పార్లర్లు పెట్టడం ఇష్టం లేదని, నాతో సరిగ్గా మాట్లాడరని అని అంటూ ఉంటే అలా ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావమ్మా, ఏదో ఒక రోజు ఒకటవ్వాలి, కలిసి ఉండాలి కదా, అందుకని మీ నాన్నకి ఫోన్ చేసి దగ్గర అవుతూ ఉండో, అప్పుడు మీరు కూడా సింగపూర్లోకి వెళ్ళి సెటిల్ అయిపోదురు కానీ అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. తర్వాత రోహిణి ఆ మాటలు విని తిట్టుకుంటూ తను పార్లర్కి వెళ్ళిపోతుంది. అలా పార్లర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. నాకు డబ్బు లేదనే కదా నన్ను గౌరవించలేదు అని మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోగా లాయర్ అయితే ఇంటికి వస్తాడు. మీనా మీనా అని పిలుస్తాడు. ప్రభావతి అయితే ఇక లాయర్ని చూసి ఏంటండి ఎవరు కావాలి మీకు అని అడుగుతూ ఉంటుంది. నాకు నేను లాయర్ని మీనాని కలవడానికి వచ్చాను అని అనడంతో అప్పుడే ఇక మీనా అయితే చెప్పండి నేనే మీనాని అని అంటూ ఉంటే మీ అమ్మగారు ఇంకా రాలేదా అమ్మా అని అడుగుతూ ఉంటాడు లాయర్. అప్పుడే మా అమ్మగారు ఇక్కడికి ఎందుకు వస్తారు అని అనేలోపం అక్కడికి పార్వతి వస్తుంది. ఇక పార్వతి వచ్చేసరికి అప్పుడే ప్రభావతి అయితే ఏముంది, నీ తమ్ముడు ఏదో కేసులో ఇరుక్కొని ఉంటాడు, వాడికి బెయిల్ ఇప్పించమని నీ దగ్గరికి వచ్చి ఉంటుంది మీ అమ్మ అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే లాయర్ అయితే ఏంటమ్మా పూర్తిగా మాట్లాడుకున్నానే, మీ మట్టుకి మీరు నిర్ణయం తీసేసుకుంటారేంటి, నేను చెప్పేది కాస్త వినండి. చూడండి పార్వతమ్మ గారు, మీరు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో నాకు అర్థమైంది. చూడండి వీళ్ళ ఆయనకి పూర్వ ఆస్తులు ఉన్నాయి, అంటే వాళ్ళ పెద్దల ఆస్తులు కోర్టులో ఉన్నాయి, వాటి విలువ 3 కోట్లు. ఆ 3 కోట్లు 3 పిల్లలకి సమానంగా పంచమని వాళ్ళ నాన్న ఒకవేళ ఆస్తిలో గెలిస్తే నాకు వీలునామా రాశారు. వీళ్ళ అదృష్టం కొద్దీ కేసు వీళ్ళే గెలిచారు కాబట్టి వీళ్ళకి 3 కోట్ల ఆస్తి వచ్చింది. ఇప్పుడు ఆస్తికి సంబంధించిన పత్రాలని, ₹1,00,00,000 విలువైన ఆస్తి పత్రాలని మీనాకి ఇవ్వడానికి వచ్చాను, ఇదిగోమ్మ మీనా అని అంటూ మీనా చేతిలో పెడతాడు లాయర్ అయితే. ఇక మీనా కూడా కోటీశ్వరాలని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. మీ నాన్న చనిపోయి మనకి ఎంతో నష్టాన్ని కలిగించారు, మనకి ద్రోహం చేశారు అనుకున్నాం, కానీ ఇప్పుడు మీ నాన్న ఇంత ఆస్తిని నీకు ఇచ్చి అత్తగారింట్లో నీ పరువుని నిలబెట్టారమ్మా అంటుంది.
పార్వతి అయితే అది చూసి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.